ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుంగింది. భవనంలో నివాసం ఉంటున్న వారు భయాందోళనకు గురయ్యారు. ఈ భారీ భవనం పక్కన మరో భవనం నిర్మాణం కోసం పిల్లర్లు వేసేందుకు గుంతలు తవ్వడంతో ఒక్కసారిగా కుంగింది. గోషామహల్ పరిధిలోని చాక్నవాడిలో ఈ ఘటన జరిగింది. ఐదంతస్తుల భవనానికి పెద్ద క్రాక్ వచ్చి కుంగింది. పక్కనే మరో భారీ భవనం ఉంది. భవనం దానిపైన కూలితే భారీ నష్టం జరుగుతుందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత జేసీబీలతో గుంతలు తీయించారని, ఒకవేళ భవనం కూలిపోయుంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇది ఇక్కడ జేసీబీ పెట్టి ఆ బేస్మెంట్ తీయడం వలన బిల్డింగ్ జరుగుతుంది, క్రాక్ వచ్చేసింది, బెండ్ అవుతుంది. ఓనర్ ఇప్పటివరకు లేరు, ఇక్కడ ఎవరు లేరు కూడా. అది ఇమ్మీడియట్గా దాన్ని ఏమైనా యాక్షన్ తీసుకోకుంటే అది పడిపోతుంది. మీరు ఏమైనా క్రేన్ అనేది తెచ్చైనా దాన్ని స్టాప్ చేయండి, లేకుంటే పడ్డదంటే ఇంకో బిల్డింగ్ కూడా డ్యామేజ్ అవుతుందండి. ఇక్కడ పైన మనుషులు కూడా ఉన్నారు, కిరాయి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళని జరిపించాము. మీరు దాని గురించి ఏమైనా ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే మాకేమైనా ఉంటుంది. లేదంటే ఇది రాత్రి చేశారండి, రాత్రి పండుకున్నాక అందరు పండుకున్న టైంలో జరిగింది. జేసీబీ పెట్టి బేస్మెంట్ తీసేశారు. కామన్ బేస్మెంట్ ఉంటే బేస్మెంట్ కొట్టినందుకు అది పొద్దున్న 10 గంటలకు 11 గంటలకు క్రాక్ వచ్చింది. క్రాక్ తుంగింది అంటే చప్పుడు వచ్చింది, క్రాక్ వచ్చిన వల్ల బెండ్ అవుతుంది, లైట్ గా బెండ్ అవుతుంది. మీరు చూసారండి, వాళ్ళ కిరాయిదారులు ఇప్పుడు వెళ్ళిపోయారు. ఒక 2 పోర్షన్ల కిరాయి వాళ్ళు ఉన్నారు, 2 పోర్షన్ల ఓనర్స్ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడంతా కిందికి వచ్చేసారు. మరి ఇప్పుడు వాళ్ళందరినీ ఖాళీ చేపిస్తున్నారా? చేపియాలండి, కంపల్సరీ చేపియాలి. వాళ్ళు ఓనర్స్ చేపిస్తారు. మేము పక్క వాళ్ళు, మేము నేబర్స్ అండి, వాళ్ళు చేపియాల్సింది తప్పదు. దయచేసి మీరైనా జిహెచ్ఎంసీ వాళ్ళైతే ఇంకా రాలేరు. వాళ్ళు వచ్చి ఇమ్మీడియట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటే ఏమైనా బిల్డింగ్ ని ప్రొటెక్ట్ చేయగలుగుతాం, లేదంటే బిల్డింగ్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. భవనంలో నివాసం ఉంటున్న వారందరినీ ఖాళీ చేయించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో నాలా కుంగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. గోషామహల్ దారుసలాం నుంచి చాక్నవాడికి వెళ్లే మార్గంలో ప్లైవుడ్ దుకాణాల ముందు రోడ్డు మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో కుప్పకూలిపోయింది. అర్ధరాత్రి కావడం, అక్కడ ఎవరూ లేకపోవడంతో నాడు పెద్ద ప్రమాదమే తప్పింది. ఇక్కడి సేవరేజ్ నాలా అతి పురాతనమైనదని స్థానికులు చెప్తున్నారు. ఇక్కడికి 200 మీటర్ల దూరంలో అంతకుముందు కూడా రోడ్డు కుంగిపోయింది.